అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 274కు పెరిగింది. వీరిలో 241 మంది విమాన ప్రయాణికులు, సిబ్బంది కాగా నివాస సముదాయంలోని ప్రజలు కొంతమంది మరణించినట్లు అధికారులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం 1:38 అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ విమానం ప్రమాదానికి గురైంది. టేకాఫ్ అయిన క్షణాల్లోనే విమానాశ్రయానికి సమీపంలోని వైద్యులు, నర్సింగ్ సిబ్బంది నివాస ప్రాంతం వద్ద కూలిపోయింది. దుర్ఘటన జరిగినప్పుడు విమానంలో 230 మంది ప్రయాణికులు, 2 పైలట్లు సహా 12 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో ఒక్క ప్రయాణికుడు గాయాలతో బయటపడగా మిగిలిన 241 మంది ప్రాణాలు కోల్పోయారు. విమానం కూలిన ప్రాంతంలోని బీజే వైద్య కళాశాల హాస్టల్ భవనం బాగా ధ్వంసమైంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు మొత్తం 33 మంది మెడికోలు మృతి చెందారు. దీంతో దుర్ఘటనలో మొత్తం మృతుల సంఖ్య 274కు చేరింది. కాగా ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై దర్యాప్తు జరిపేందుకు ఉన్నత స్థాయి మల్టీ డిసిప్లినరీ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ వెల్లడించింది. భవిష్యత్తులో ఇలాంటి గగనతల ప్రమాదాలు జరగకుండా ఓ కఠినమైన ఫ్రేమ్ వర్క్ ను ఈ కమిటీ ప్రతిపాదించనుంది. అయితే ఈ కమిటీ స్వతంత్రంగా పనిచేయనుందని, ప్రస్తుతం ఘటనపై సంబంధిత అధికారుల సాంకేతిక దర్యాప్తు యథావిధిగా కొనసాగనుందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.